వెంకన్న ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప క్లినిక్? సూర్యాపేట సార్. సూర్యాపేటకి వెళ్ళి ఏం బాధతో వచ్చారు? కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. కిడ్నీ ఫెయిల్. కిడ్నీ ఫెయిల్ అయింది. సిరం క్రియాటిన్ ఎంత ఉండే? 10 ఉండే సార్. 10.7 ఉండే. అప్పుడు ఏమేం బాధలు ఉండే, ఏం పని చేసేది, ఏం ట్రీట్మెంట్ చేయించినావు? డయాలసిస్ చేయమని అన్నారు సార్. పిస్తులా పెట్టించుకోవాలి అని అంటే మేము డయాలసిస్ వద్దు మాకు అని చాలా లేట్ చేసి మెడిసిన్ అట్లా మెడిసిన్ తెచ్చుకున్నాం సార్. మెడిసిన్కే 13,000 దాకా అయ్యేది నెలకు వచ్చేసి. అబ్బా, నెలకు 13,000? నెలకు. అవును సార్. అట్లా మేము పెట్టలేకపోయినాం సార్. ఎవరో ఈయన ఫ్రెండ్ చెప్తే ఇక్కడికి వచ్చింది సార్. ఈ మంత్ మీరు మెడిసిన్ ఇచ్చినాక కొంచెం హుషారుగుండు. ఏమేమి హుషారు ఉంది? ఆయన మొత్తం కూడా ఇంతకు ముందు డల్లు ఉండి పని చేత కాకపోయేది సార్. కాళ్ళ వాపులు ఉండే అవి కొంచెం తగ్గినాయి. కాళ్ళ వాపు తగ్గింది, యాక్టివిటీస్ పెరిగినాయి, అంటే మందు పని చేస్తున్నట్టు. ఇప్పుడు 13,000 పెట్టేంత పరిస్థితి లేకుండా అయింది కదా. నెల రోజులలో 13,000 రూపాయల మందులు తప్పినాయి. మరి నీకు మంచిగా అవుతున్నావు. పేదరికంలో మందులకే 13,000 పెడితే సంసారం ఎట్లా నడిపిస్తాం చెప్పు? ఏం పని చేస్తావు? ఆటో డ్రైవింగ్ అంటే నువ్వు ఎట్లనే సంపాదించేది నెలకు చక్కగా ఉండదా? అవి మందులకే పెడితే పిల్లలు ఎట్లా పోషిస్తావు? కాబట్టి అది కాస్ట్లీ వైద్యం. ఇంకా నయం డయాలసిస్ పోలే. డయాలసిస్ పోయింటే ఫస్ట్లో మెడకబెట్టి తొడగబెట్టి మళ్ళీ చేతిలో పిచ్చిలో పెట్టుకుంటే నేను పెట్టించుకోలేదు. నాకు వద్దనుకొని హార్ట్ ప్రాబ్లం కూడా ఉండే సార్. ఇంతకు ముందు కిడ్నీ ప్రాబ్లం లేనప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉండే. దాని వల్ల బీపీ టాబ్లెట్లు వేసుకోవడం వల్ల కిడ్నీల పైన పడ్డది. అబ్బా, ఎక్కువ రోజులు మందులు వాడినందుకు కిడ్నీలు దెబ్బతిన్నాయి. వేసుకోవడం వల్ల ఇప్పుడు మన దాంట్లోకి హార్ట్ ప్రాబ్లం కూడా అయితే వాల్స్ వీక్ ఉండే, దానికి కూడా ఇస్తున్నా. దానివల్ల దమ్ము ఆయాసం ఉంటుండే నడుస్తే. అది పోయిపట్టు, అది పోయినట్టు. వెరీ గుడ్, మంచి డెవలప్ ఉన్నావు, మంచి ట్రాక్లో ఉన్నావు. అట్లనే 6 నెలలు సంవత్సరం వాడుకో, అప్పుడు నీ లైఫ్ మంచిగా అయిపోతుంది. అంతే మరి. ఇక సంసారం మొత్తం నడిపేది ఈయననే కదా, యజమాని. ఈయన మంచిగా ఉంటేనే మీరు అందరూ మంచిగా ఉంటారు. మంచిగా ఉండాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఓకే.